అసలు ఈ ఏమనుకోని పూజలు చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడొక వీడియో చూసాను. ఏంటంటే నవధాన్యాలు కట్టనంట. మన బియ్యాన్ని రైస్ ఉంటుంది గదా! రైస్‌లో ఫుడ్ కలర్స్ వేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చేసి ఒక కర్టెన్‌లాగా తయారు చేశారు. అదేమో ఆ కలర్ అది అతుక్కోక ఆ ఫుడ్ మొత్తం రైస్ అంతా వేస్ట్ అయిపోయింది. అసలంత రైస్ వేస్ట్ చేసే బదులు అమ్మవారికేమైనా ఇష్టం ఉంటుందా అలాంటివి చేస్తే? అసలు అమ్మ హ్యాపీగా ఫీల్ అయితదా? అంత రైస్ వేస్ట్ చేస్తే అసలు మీ పూజ చేసిన దానికి ఫలితం ఏంటి? అంత పూజ చేసుకొని అలాంటి తప్పులు చేస్తే అసలు మీకేం లాభం చెప్పండి? మహా అయితే ఒక 1,00,000 వ్యూస్ అంతే. అంతకు మించి ఏం లాభం? దేనికి అలాంటి పూజలు చేయడం నాకర్థం గాదు. ఒక పూజ చేసి, ఒక వీడియో చేసి పెట్టామంటే, అది నెక్స్ట్ చూసిన వాళ్ళకి అది పర్ఫెక్ట్‌గా అవతల వాళ్ళకి అర్థం గావాలి. అంతేగాని ఇష్టమొచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వీడియోస్ కోసం, పిచ్చి పిచ్చిగా రీల్స్ కోసం ఏదో ఒక డిఫరెంట్‌గా చేస్తే వైరల్ అయిపోతాము. దానికోసం అని జెప్పి ఇష్టమొచ్చినట్టు వీడియోస్ తీసి, తెలియపోయిన వాళ్ళకి ఓహ్! ఇలా కూడా చేయొచ్చా అని పిచ్చి పిచ్చిగా చేయకండి దయచేసి. ఏందది? అంత రైసు చూసి నాకే ఉసూరుమనిపించింది. ఇంత రైస్ వేస్ట్. ఇలా పూజ చేసుకున్నామని చెప్పి పేదోళ్ళకిచ్చినా ఆ భక్తి, ఆ పుణ్యం వస్తది నిజంగా. కొంతమంది చూసాను, ఒకళ్ళేమో అమ్మకి జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ఏసి పిజ్జాలు, బర్గర్‌లు ప్రసాదం పెట్టి పూజ చేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవి ఆమె. ఇష్టమొచ్చిన వీడియోస్ చేస్తారేంటి? అంటే డిఫరెంట్‌గా అంటే కొత్త కొత్తగా చేస్తే కొత్త కొత్తగా కొంచెం మనం వైరల్ అవుతాము. వీడియోస్ చేస్తాము. కొంతమందేమో అమ్మ విగ్రహం బాడీ తయారు చేయడం రాకపోతే కలశం పెట్టుకోండి. అంతేగాని ఏంటి మరి నవ్వకూడదు సారీ. ఆ వీడియో చూసాను నిజంగా అసలు అంటే అమ్మ విగ్రహాన్ని ఎలా తయారు చేశారంటే అలా అనకూడదు గూడా. నిజంగా ఏదో పూజ అనుకున్నా అంతే. అలా తయారు చేశారు. అంటే అలా చేసి అది వీడియోలో పెడితే మీకు బ్యాడ్ కామెంట్స్ ఒస్తాయి. అలా అని తెలిసే చేస్తారు గదా! నార్మల్‌గా మంచిగా పూజ చేసుకొని పెట్టండి. అవుద్దు 1,00,000 వ్యూస్ రావు. ఒక 20,000 అన్నా వస్తాయి గదా! 10,000 వస్తాయి గదా! 5,000 వస్తాయి గదా! మీరు మంచిగా పూజ చేసి ఒక 10 మందికి వాళ్ళకి ఓహ్! ఇలా పూజా విధానం మీరు చెప్తే 10 మంది చేసే పూజలో కూడా మీకు పుణ్యమొస్తది. అంతేగాని ఏంటది నాకర్థం గాదు. అంతకన్నా ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళ అంటే చదువుకున్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే అన్నీ తెలిసే చేస్తున్నారు. తెలియకుండా ఎవ్వరు చేయట్లేదు.